హాయ్ గాయ్స్, కాటన్ అనే వెబ్ సిరీస్ వచ్చేసింది. జియో హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. కావాలంటే వెళ్ళి చూడవచ్చు. మనకు 7 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. దీని మెయిన్ డైరెక్టర్ వచ్చేసి మణికంఠన్ అండ్ అజిత్ కుమార్ అనే ఇద్దరు డైరెక్టర్స్ దీన్ని డైరెక్ట్ చేశారు ఈ వెబ్ సిరీస్. దీంట్లో మెయిన్ లీడ్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేశారు. ఎందుకంటే ఆయనదే ప్రొడక్షన్ హౌస్ ప్లస్ ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి దీంట్లో మెయిన్ లీడ్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేశారు. ఈ విజయ్ సేతుపతి గారు చేసింది వెబ్ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. 10 ఎపిసోడ్స్ సీజన్ 1 అనమాట. దీంట్లో వచ్చేసి ఈ 10 ఎపిసోడ్స్లో మీకు ఒక 5 ఎపిసోడ్స్ ఓకే చూడవచ్చు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ అనేది కొంచెం డ్రాగ్ అండ్ ల్యాగ్ ఉంటుంది అనమాట. కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది వెబ్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరీకి వచ్చేస్తే దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద ఓపెనింగ్ సీన్స్ ఒక 2-3 ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఎందుకంటే కొంచెం బోల్డ్ ఉంటుంది కదా, బోల్డ్ ఉంటే మనకు చూడాలనిపిస్తుంది అనమాట ఎప్పుడన్నా. నెక్స్ట్ మనం ఇన్వాల్వ్ అయిపోతాం వెబ్ సిరీస్లోకి. ఫస్ట్ ఎపిసోడ్లోనే విజయ్ సేతుపతి తలకాయ దొరుకుతుంది. మొండెం లేకుండా తలకాయ దొరికేసరికి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కానిస్టేబుల్కి ఆ తలకాయ అయితే దొరుకుద్దో అక్కడ నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. అసలు విజయ్ సేతుపతి ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏం చేస్తాడు, ఈ ఊరికి తలకాయ ఎట్లా వచ్చింది, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్న కొద్దీ విజయ్ సేతుపతి గురించి మొత్తం వెబ్ సిరీస్ మొత్తం విజయ్ సేతుపతి లైఫ్ స్టోరీ మీదే డిపెండ్ అవుతుంది అనమాట. ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంతకుముందు ఏమేమి బిజినెస్లు చేసిండు. ఈయన విజయ్ సేతుపతి గారు వచ్చేసి వాచ్ షాప్లో పనిచేస్తారు, డ్యాన్స్ గ్రూప్లో పనిచేస్తారు, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈయన దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మనకి ఏంటంటే మనకి ఇంట్రెస్టింగ్గానే కాసేపు చూపిస్తారనమాట. లైక్ ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది. ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఏమనిపిస్తుంది, ఒక పర్సన్ స్టోరీ చెప్పేటప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంటే సంథింగ్ ఏదో ఇమాజినేషన్ తీసుకుంటాం. ఈయన ఏదో చేశాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి అందరికి హెల్ప్ చేస్తున్నాడు, అన్ని ఊర్లు తిరుగుకుంటా అంటే డబ్బులు ఇచ్చుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏమనిపిస్తుంది, ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనకి ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టోరీ ఉంది అన్నట్టుగా మనకు వెబ్ సిరీస్ని ప్రొజెక్ట్ చేస్తారు. కాకపోతే 10 ఎపిసోడ్స్లో మనకు ఒక 2 లవ్ స్టోరీలు ఉంటాయి. హీరోయిన్లు ఓకే, ఆ ఇద్దరు హీరోయిన్లు లవ్ స్టోరీలు ఓకే బాగుంటారు. నెక్స్ట్ ఫస్ట్లో ఒక కానిస్టేబుల్ వైఫ్ ఉంటుంది, ఆమె కూడా బాగుంటుంది. ఓకే, వాళ్ళ కోసమైనా మనం వెబ్ సిరీస్ చూడవచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మనకు కొట్టేస్తుంది అనమాట. ఏమీ లేదు, విజయ్ సేతుపతి కోసం ఇంతలా 9 ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ ఆయన కోసమే ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసుకున్నదంతా మీకు లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ విజయ్ సేతుపతికి ఏదో నార్మల్గా రొటీన్ లాగా అనిపిస్తే మనకేమనిపిస్తుంది, డిసప్పాయింట్ అయిపోతారు ఆడియన్స్ అనేది. డిసప్పాయింట్ అంతే. ఇక మనం చూడొచ్చు, ఒక 5 ఎపిసోడ్స్ అయితే చూడొచ్చు అంతే. ఇక మిగతా 5 ఎపిసోడ్స్ కూడా ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. యావరేజ్ వెబ్ సిరీస్ అనొచ్చు, కానీ మరీ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ కాదు. చూడండి ఒకసారి మోస్ట్లీ, ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా ఆయనే కాబట్టి ఆయనే మెయిన్ లీడ్ తీసుకొని యాక్ట్ చేశారనమాట. ఓకే, చూడండి అందరు ఒకసారి అయితే ట్రై చేయండి కనీసం చూడడానికి. మన వాళ్ళు ఉంటారు కదా ఖాళీగా ఉండే బ్యాచ్, కనీసం ఏదో ఒకటి చూద్దాం రా బాబు అనుకుంటే చూడవచ్చు. మధ్యలో ఒక 2-3 ఇంటిమేట్ సీన్లు ఉంటాయి. ఓకే, ఆ ఇంటిమేట్ సీన్లు వచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది కదా ఎంతన్నా. ఓకే, వెబ్ సిరీస్లో ఇంటిమేట్ సీన్స్ ఉంటే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్.